Welcome to the PVR Job Consultancy. 10th class, intermediate, డిగ్రీ అండ్ బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది జాబ్ పర్పస్. సో మనం చదువుతున్నది కూడా జాబ్ పర్పస్. సో అది కొంతమందికి లోకల్గా అంటే దగ్గరలో ఉన్నటువంటి సిటీలోనే జాబ్స్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి చెన్నై, బెంగళూరు మరియు హైదరాబాద్ లాంటి నగరాల్లో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి కొంతమందికి అబ్రాడ్ వెళ్ళాల్సినటువంటి కోరిక కూడా ఉంటుంది. సో వీటన్నిటి కోసము జాబ్ సెర్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక ఆస్పిరెంట్ డిగ్రీ కంప్లీట్ అయిపోతేనే జాబ్ సెర్చింగ్ చేశాడు. సో అతనికి ఒక న్యూస్ పేపర్లో ఒక జాబ్ గురించి రావడం అయితే జరిగింది. సో ఆ జాబ్ గురించి చూసిన తర్వాత ఆ జాబ్లో ఎంత ఇస్తామన్నాడు? 10,000 రూపాయలు ఇస్తామన్నాడు. సో అప్పుడు వెంటనే జాబ్ ఆపర్చునిటీస్ అనేసి ఫైల్ పట్టుకొని సర్టిఫికేట్స్తో ఇంటర్వ్యూ అటెండ్ అవుతాడు. సో అక్కడ అతను ఏమంటాడు? యు ఆర్ సెలెక్టెడ్ అంటాడు. సో అతనికి నీ అవసరం ఉంది కాబట్టి. సో సెలెక్ట్ చేస్తానే ఇతను ఏం చేస్తాడు? హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తను కోరుకున్నటువంటి జాబ్ అనేది వచ్చింది. సో అనుకున్నటువంటి జాబ్ వచ్చింది. సో స్టెప్ బై స్టెప్ ఎదగాలనే ఉద్దేశంతో అతను ఆ జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటాడు. అతను ఏం చేస్తాడంటే 2 years అగ్రిమెంట్ అడుగుతాడు. సో ఆ 2 years అగ్రిమెంట్ అనేది ఏం చేస్తాడంటే 2 years మనం దీంతో చేయడం ద్వారా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇంకా పైకి ఎదగచ్చు అనుకుంటాడు. సో అంతలోపు ఆ కంపెనీలో సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తాడు, అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాడు. తర్వాత జాయిన్ అయితేనే ఒక 10 daysకి ఇంకొక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. సో జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ 25,000 సాలరీ. సో 25,000 రూపాయలతో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటుంది. సో పక్కన ఫ్రెండ్ వచ్చేసి అతనికన్నా తక్కువ మెరిట్ ఉన్న, స్కిల్స్ తక్కువ ఉండగానే అతను పోయి ఆ కంపెనీలో చూసి సెలెక్టెడ్ అయిపోయి జాయిన్ అయిపోతాడు. సో ఇతనికి బాధ వేస్తుంది. అప్పుడు మారాలంటే కష్టం అవుతుంది. సో ఇది అంతా ఎలా వస్తుందంటే ఒక గ్యాప్ ఉండడం వల్ల. అంటే మనకు పూర్తి అవకాశాల గురించి ఇంకా ఏం అవకాశాలు ఉన్నాయి వెయిట్ చేయకపోవడం కావచ్చు, ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు. సో వీటన్నిటికీ సంబంధించి ఒక న్యూస్ పేపర్ చూస్తాం, లేదంటే ఒక సోషల్ మీడియాలో చూస్తాం జాబ్ సంబంధించి. సో అన్నిటికీ ఒక వేదికగా మీకోసం తీసుకొచ్చిందే ఒక కన్సల్టెన్సీ పేరుతో పీవీఆర్ జాబ్ కన్సల్టెన్సీ. ఈ పీవీఆర్ జాబ్స్ కన్సల్టెన్సీ అనేది ఎందుకోసం అంటే చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీస్తో టైఅప్ అయి ఉంది. సో లోకల్గా ఉన్నటువంటి ఏ బిజినెస్ ఓనర్స్తోనూ అందరితోనూ టైప్ అయింది. ఏ క్వాలిఫికేషన్ సంబంధించి ఆ క్వాలిఫికేషన్స్ ఎవరైతే నీడ్ ఉంటారో మమ్మల్ని కన్సల్ట్ అవుతారనమాట. సో మాకు ఈ రిక్వైర్మెంట్ అవసరం ఉంది, 10th class క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకు 15,000 సాలరీ ఇస్తాము. సో ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ సంబంధించినటువంటి వాళ్ళకి కావాల్సింది, మాకు 20,000 సాలరీ ఇస్తాము. సో ఈ రిక్వైర్మెంట్తో మాకు అవసరమైతే ఉంటుంది అనేది మమ్మల్ని కన్సల్ట్ అవుతారు. అలా చాలా వరకు అయితే కనుక మాకు డేటా అయితే ఉంటుంది, సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికి చేర్చాలి? ఎవరైతే 10th, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ అండ్ బీటెక్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి షేర్ చేయాల్సి ఉంటుంది. వాటి కోసం మన కన్సల్టెన్సీ నుంచి షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో షేర్ చేస్తాం. ఓకే. సో ఒక కంపెనీకి ఒక 10 మంది అవసరం వస్తారు. ఆ 10 మందికి మనము పంపిస్తాం, షేర్ చేస్తాం. బట్ కాంపిటీషన్ అనేది ఇప్పట్లో చాలా ఎక్కువ ఉంది. సో అది 100 మంది రావచ్చు. సో ఆ 100 మంది కాంపిటీషన్లో ఎవరికి ఇవ్వాలి అంటారు? అందరికి షేర్ చేస్తే కనుక వాళ్ళు కొంతమంది స్కిల్స్ బేస్ చేసుకొని తీసుకుంటారు. సో అందరికీ స్కిల్స్ ఉన్నాయి, అందరికీ బెటర్గా ఉంది. సో వీటి కోసము ఒక 50 మంది వరకు అందులో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఏం చేస్తారు? అందులో కొంత రెఫరెన్స్ తీసుకుంటారు. సో ఆ రెఫరెన్స్ కూడా కొంత సర్వీస్ ఛార్జ్తో మనం రెఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళని కొంత పుషప్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మంచి సాలరీతో మంచి కంపెనీస్, లేదంటే లోకల్లో, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావచ్చు, చేయడం అయితే జరుగుతుంది. సో వీటన్నిటికీ ప్రతి ఒక్క ఆస్పిరెంట్ని జాబ్ హోల్డర్గా తీర్చిదిద్దడంలో జెన్యూన్ జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 100% జెన్యూన్ జాబ్స్. వీటికి 100% గ్యారంటీ. మన పీవీఆర్ జాబ్ కన్సల్టెన్సీ రిజిస్టర్డ్ ఉంది. సో అడ్రస్ వచ్చేసి మెయిన్ అడ్రస్ కడప డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లోని కడప డిస్టిక్, ప్రొద్దుటూరు. అండ్ అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని డిస్టిక్లోనూ ఇక్కడ ఇచ్చినటువంటి ఆఫీస్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి జెన్యూన్డ్, నో ప్రాబ్లం.
మరి వీటికి సంబంధించి ఫ్రీ సర్వీస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది, కొన్ని పేడ్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఎలిజిబిలిటీ ఎవరికొవరికి జాబ్స్ ఉంటాయంటే 10th క్లాస్ చదివి డ్రాప్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే కంటిన్యూ అయ్యి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, 10th క్లాస్ బేస్డ్ జాబ్స్, ఇంటర్ బేస్డ్ జాబ్స్, డిగ్రీ బేస్ అండ్ బీటెక్ బేస్, కోడ్ సైడ్ కావచ్చు, సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు, డిప్లొమా వాళ్ళకి, ఐటీ వాళ్ళకి అండ్ బీ ఫార్మసీ వాళ్ళకి సైతము కోడింగ్ లేదా ల్యాబ్స్లో కూడా జాబ్స్ అయితే కనుక ఉన్నాయి. సో వీటి కోసము ఏమి జాబ్స్ ఉన్నాయి? సాఫ్ట్వేర్ జాబ్స్ ఎవరికి? సో బీటెక్ వాళ్ళకు మాత్రమే కాదు, డిగ్రీ వాళ్ళకు సైతం సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది ఉన్నాయనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. సో వీటికి ఎలా ఉన్నాయి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కంపెనీస్కి మీట్ అవ్వాలి, ఎవరైనా రెఫరెన్స్ చేసే బాగుంటుంది, ఎవరైనా రికమెండ్ చేసే బాగుంటుంది అని అనుకునేటువంటి వాళ్ళకి ఒక మంచి అడ్డా ఇదనమాట. సో కాబట్టి లోకల్ జాబ్స్. సో ఇప్పుడు సపోజ్ కడప అన్నాము, కడప సిటీలోనే, సో లేదంటే విజయవాడ అన్నాము, విజయవాడ సిటీలోనే లోకల్లోనే ఉన్నటువంటి జాబ్స్, నెల్లూరు అన్నాము, నెల్లూరులోనే, సో హైదరాబాద్లో ఉన్నటువంటి మేడ్చల్ అనుకున్నాం, మేడ్చల్లోనే. సో ఈ విధంగా లోకల్లో ఉన్నటువంటి జాబ్స్ మాత్రమే, లోకల్లోనే మాకు జాబ్స్ కావాలి, దగ్గరలో మాకు జస్ట్ ఒక 10 to 20 కిలోమీటర్స్ దగ్గరలో, లేదంటే 2 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నటువంటి జాబ్స్ కావాలంటే చాలా వరకు ఉన్నాయి. అవి ఏంటంటే మీకు అవి టెలికాలింగ్ కావచ్చు, లేదంటే పిఆర్ఓస్ కావచ్చు, అంటే సాలరీ ప్లస్ కమిషన్ బేస్డ్ ఉంటాయి. సో కొన్ని ఫీల్డ్ వర్క్స్ ఉంటాయి, కొన్ని రకరకాల జాబ్స్ ఉంటాయి. అయితే లోకల్ జాబ్స్లో కొంత సాలరీ అనేది తక్కువ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో మరీ తక్కువైతే ఉంటుంది కానీ కొంత తక్కువ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కోడ్ జాబ్స్ అనేది ఎవరైతే ఏ కోర్స్ తీసుకున్నారో ఆ కోర్స్ బేస్డ్ జాబ్స్ కూడా చాలా వరకు ఉన్నాయి, వాటి కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో వీటికి టైపింగ్ జాబ్స్, కొంతమంది టైపింగ్ కొన్ని ఇన్స్టిట్యూట్లో టైపింగ్ నేర్చుకుంటారు, వాళ్ళకి సంబంధించి స్పీడ్ని బేస్ చేసుకుని టైపింగ్ జాబ్స్ చాలా ఉన్నాయి. కొంతమంది ఇంట్లోనే వర్క్ చేస్తూ ఇంట్లోనే ఉండి వాళ్ళకు ఒక ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేసి కానీ, సొంత ల్యాప్టాప్ ఉంటే సొంత ల్యాప్టాప్ ద్వారా కానీ మీరు టైపింగ్ చేసి వాళ్ళకు వర్క్ ఇచ్చేస్తారు కంపెనీస్కి. అలాంటి ఫ్రీ లాన్సింగ్ జాబ్స్ చాలా ఉన్నాయి, చాలా మందికి తెలియదు, వాటిని కూడా మీకు అందరికీ అందజేయడం జరుగుతుంది. మరి వర్క్ ఫ్రమ్ హోమ్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో చాలా వరకు ఏమున్నాయంటే ఇంట్లో నుంచి జాబ్ చేసి చాలా వరకు పేక్ అంటాం. సో అది కూడా మీరు నమ్మొచ్చు, ఎందుకంటే చాలా వరకు మెసేజెస్ ఉంటాయి, మీరు ఇంట్లో ఉండి డైలీ రోజుకు 10,000 సంపాదించవచ్చు, నెలకు 2 లక్షలు సంపాదించవచ్చు, అలాంటివి ఉంటాయి. సో అవన్నీ చాలా వరకు ఫేక్ ఉన్నాయంటే అర్థమైంది, ఒకటి జెన్యున్ ఉంటే ఒక 10 ఫేక్ వస్తుంటాయి కూడా. సో వాటిలో ఏది జెన్యున్ ఏది కాదు అనేది ఒక క్లారిటీ ఉండాల్సి ఉంటుంది. మరి జెన్యున్ అనేది ఎలా కనుక్కోవాల్సి ఉంటుంది అంటే, సో ఒక కంపెనీకి సంబంధించి మనం ఎటువంటి ఫీజులు చెల్లించకుండా, సో ఇంత అమౌంట్ పే చేయమంటారు వాళ్ళు, ముందుగా 20,000 పే చేయండి, 10,000 పే చేయండి, 5,000 పే చేయమండి అంటారు. కొంతమంది 1,000 రూపాయలు ఫస్ట్ పే చేయండి, మళ్ళీ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకు కొంత పే చేయండి అనే విధంగా కూడా అంటారు. సో ఇలాంటివన్నీ డబ్బులు పే చేస్తే మాత్రం నమ్మాల్సిన అవసరం ఉండదు. సో సర్వీస్ ఫీజుగా మనము మాత్రమే తీసుకుంటాం అంతే. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయితే మాత్రం ఏదంటే ఏ జాబ్స్ ఉంటాయంటే టెలికాలింగ్ కావచ్చు, అంటే ఏదైనా కంపెనీస్కి ఒక డేటా ఉంటుంది, ఆ డేటాకి సంబంధించి ఉంటుంది. కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, మనకు సంబంధించి కూడా కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఆ కోచింగ్ సెంటర్స్ వాళ్ళ యొక్క ఐఐటి జేఈ కావచ్చు, ఎంసెట్ వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాటికి డేటా ఉంటుంది. ఆ డేటా మీకు ఇచ్చి మీరు కాల్ చేసి వాళ్ళకి అడ్మిషన్ చెప్పాల్సి ఉంటుంది. టెలికాలింగ్, ఇంటి దగ్గర ఉండి టైపింగ్, క్వశ్చన్ పేపర్స్ టైప్ చేసి కావచ్చు, మెడికల్ బిల్స్, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఉంటాయంటారుగా, సో కొంత ఆఫీసులో వర్క్ తీసుకున్నానికి వాళ్ళకి 25,000 వేయాల్సి ఉంటుంది, ఇంటి దగ్గరే వర్క్ అనుకో ఒక 10-15,000తో సరి చేస్తారు అనమాట. సో కాబట్టి ఒక 15,000 వరకు ఎక్స్పెక్టెడ్గా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే వరకు ఉంటాయి. సో అదేవిధంగా టెలికాలింగ్ జాబ్స్ అంటారుగా, సో ఇందాక చెప్పినట్టు సో కాల్స్ చేయడం, క్లయింట్స్ అనేది ప్రతి ఒక్క బిజినెస్కి క్లయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరికి వాళ్ళని మంచిగా తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి చాలామంది ఎక్కువ మ్యాన్ పవర్ ఉందంటే వాళ్ళని క్లయింట్స్ని ఈజీగా తీసుకురావచ్చు అన్న ఉద్దేశంతో సో ప్రతి ఒక్క చోట వాళ్ళకి ఆహ్లాదమైన వాతావరణాన్ని ఇంటి దగ్గర ఉండి కూడా టెలికాలింగ్ చేస్తారు, ఆఫీస్లో ఉండి కూడా చేస్తారు. సో ఆన్లైన్ వర్క్స్ అనేది మనం నెట్లో చూసినట్టయితే చాలా వరకు లభ్యమవుతుంది. సో అవన్నీ మనం జెన్యునా కాదనేది తెలియకపోవచ్చు, ఓన్లీ జెన్యున్ బేస్ మాత్రమే మీకు అందించడం అయితే జరుగుతుంది. సో కాబట్టి మీరు ట్రస్ట్ చేయొచ్చు, ఓన్లీ జెన్యున్ మాత్రమే. దాదాపు నేను 2012 నుంచి పరిశోధనలు చేసి అందులో ఉన్నటువంటి ఫేక్ చూశాను, జెన్యున్ చూశాను అనమాట. అందులో ఓన్లీ జెన్యున్ బేస్ అనేది వాటి ద్వారా నేను కూడా వాటి ద్వారా చాలా వరకు అమౌంట్ అయితే తీసుకోవడం జరిగింది. అలాంటి జెన్యున్ బేస్ మాత్రం మీకు అందించడం అయితే జరుగుతుంది. సో వీటన్నిటి కోసం ముందుగా ఒక 4 లెవెల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఒక 5 లెవెల్స్ ఇవ్వడం జరిగింది. ఈ 5 లెవెల్స్లో మీకు ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3, స్కేల్ 5 వరకు ఉన్నాయి. సో స్కేల్ 1 వచ్చేసి ఇందులో కంప్లీటెడ్గా ఫ్రీగా ఉంటుంది, మీరు ఎటువంటి ఫీజు మన కన్సల్టెన్సీకి అనేది మీరు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు.
మీరు జస్ట్ రెజ్యూమ్ కానీ, ఒకవేళ రెజ్యూమ్ లేకపోతే జస్ట్ బయోడేటా కానీ, బయోడేటా లేకపోతే జస్ట్ మీ డీటెయిల్స్, నేము, అందులో ఏముండాల్సి ఉంటుంది, నేము, అడ్రస్ అండ్ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, మీ యొక్క క్వాలిఫికేషన్, సో ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది, సో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఈ డీటెయిల్స్ కనుక మాకు షేర్ చేసినట్టయితే మేము కంపెనీస్కి మీ ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని ఉన్నటువంటి కంపెనీస్కి షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఆ కంపెనీస్కి మేము షేర్ చేస్తాం. ఆ కంపెనీకి షేర్ చేసిన తర్వాత మీకు ఇన్ఫామ్ ఇస్తాం అనమాట. సో ఇక పలానా కంపెనీలో వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ కోరుతున్నారు, మీరు వెళ్ళొచ్చు అక్కడికి అనేసి. సో అది ఆన్లైన్ ఇంటర్వ్యూ కావచ్చు, లేదంటే మీరు ఆ ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటే వెళ్ళాల్సి రావచ్చు. సో దీనికి సంబంధించి అయితే కనుక ఫ్రీ కాబట్టి మేము ఎటువంటి రెఫరెన్స్ అయితే చేయము, జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాం. కంపెనీకి మీ రెజ్యూమ్స్ కానీ సెండ్ చేస్తాము. సో వీళ్ళు మన వాళ్ళు, వీళ్ళు మీకు అవసరం ఉంటే చూడండి అని మాత్రం పంపిస్తాం, కానీ పూర్తి రెఫరెన్స్ అయితే కనుక ఉండే అవకాశం అయితే ఉండదు. మీకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇలా పలానా కంపెనీలో పలానా జాబ్స్ ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్ వరకు మీకు షేర్ చేస్తాం, మీరు డైరెక్ట్ వరకు మీరు కలిసొచ్చు. ఇక సెకండ్ వన్ స్కేల్ 2 విషయానికి వస్తే జస్ట్ 500 రూపీస్తో 500 రూపీస్తోనే మీకు ఈ స్కేల్ 2 అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక విధంగా ఉన్నాయి. సో 500, 2000, 5000, 8000 వరకు ఉన్నాయి. లక్షలు వేలు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ కొంతతో గ్యారంటీ జాబ్ ఆపర్చునిటీతో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ జాబ్ అయితే కనుక మీకు చూపించలేదు అనుకోండి, కంప్లీట్గా ఒక పర్టికులర్ టైంలో మీకు జాబ్ చూపించకపోతే మీకు అదే పర్టికులర్ టైంలో మీకు పూర్తి మీరు కట్టినటువంటి ఫీజు అయితే రిటర్న్ అయితే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా ఉంటుంది. సో మీరు గమనించాల్సిన విషయం, 500 రూపీస్ కానీ మీరు పే చేశారంటే కనుక, రిజిస్ట్రేషన్ ఫీజు పే చేశారంటే మీ కంపెనీస్కి అంతా మీ రెజ్యూమ్ సెండ్ చేసి బాగా క్లియర్గా, ఇంకా బాగా నీట్గా షేర్ చేసి దానికి రెఫరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇతను మనోడు మనకు తెలిసినవాడు అన్నట్టు మేము రెఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, కొంత ప్లస్ అవుతుంది. సో గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వీళ్ళు ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, లేదంటే ఈ విధంగా ఉంటుంది, మీరు ఈ విధంగా మూవ్ అవ్వాల్సి ఉంటుందని గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 3 months టైమింగ్లో, జస్ట్ 3 months టైంలో మీకు ఈ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సరే, మీరు ఒకటి గమనించండి, ఫీజు ఎప్పుడైతే పే చేసినప్పటి నుంచి డైలీ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మీరు కాల్స్, మెసేజ్లు చేస్తామంటే కష్టం అవుతుంది అనమాట, మీరు రెస్పాండ్ కావాలన్నా కానీ. సో మీరు ఎప్పుడైతే కనుక మీరు చేస్తారో మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. సరే, మాటికి మీరు చేస్తామంటే కనుక కష్టం అవుతుంది. ఉదాహరణకి మీ పేరెంట్సే మీకు ఒకసారి కాల్ చేశారంటే తిన్నావా అనేసి, సో తిన్నా అని చెప్తారు. మళ్ళీ రెండుసేపటికి ఒక 5 నిమిషాలు కాల్ చేసి ఎక్కడున్నావు అంటే, సో పలానా చోటు ఉంటారు. మళ్ళీ కాల్ చేశాక మీకు చాలా రిస్క్ వస్తుంది. సో ప్రతి ఒక్కటి మీరు అబ్జర్వ్ చేయండి. కొంచెం ఏదైనా కానీ మీకు కంపల్సరీ పర్టికులర్ టైం ఇస్తాము, ఆ పర్టికులర్ టైంలో జాబ్ చూపించే బాధ్యత మాది. మీకు సోర్సెస్ దీంతో ఓన్లీ 3 monthsకి గాను 10 ఆపర్చునిటీస్ చూస్తాం. 10 ఆపర్చునిటీస్లో మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సాటిస్ఫైడ్ అయినా సాటిస్ఫైడ్ కాకపోయినా సంబంధం అయితే లేదు. ఆపర్చునిటీస్ ఇస్తాం, రెఫరెన్స్ ఇస్తాం. సో ఒకవేళ మీకు 10 monthsకు కుదరలేదనుకోండి, మళ్ళీ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. 3 monthsకు మీకు జాబ్ కుదరలేదనుకోండి, మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒక 3 months లోపు మీకు ఇంకా ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతూ పోతాయి అనమాట. సో మీకు 3 monthsలోనే మాకు 100 ఆపర్చునిటీస్ కావాలంటే ఇచ్చే ప్రసక్తి ఉండదు. 3 monthsలో మీకు మంచిగానే 10 ఆపర్చునిటీస్ వరకు, లేదంటే 20 ఆపర్చునిటీస్ వరకు మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మాకు 100 ఆపర్చునిటీస్ లేవా, ఇంకా లేవా అని అడగడానికి ఉండదు. రీఫండ్ కూడా మీకు, ఒకవేళ మీకు జాబ్ అనేది ఇవ్వలేదు అనుకోండి, దీనికి రీఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఎప్పుడు రీఫండ్ ఇస్తామంటే 3 months టైం లోపు మీకు జాబ్ చూపించకపోతే, నెక్స్ట్ 3 months లోపు, 6 months లోపు ఇంకొక 3 months మేము టైం అయితే తీసుకుంటాం. సో టార్గెట్ అయితే 3 months, ప్రతిదానికి అంతే అనమాట. సో 3 months లోపు మీకు జాబ్ చూపించకపోతే, ఆ 3 months లోపు మీకు అమౌంట్ రిటర్న్, 3 months నుంచి 6 months లోపు మీకు అమౌంట్ అయితే రిటర్న్ ఉంచడం జరుగుతుంది. మీరు టార్గెట్ రీఫండ్ అమౌంట్ గురించి ఎక్స్పెక్ట్ చేయాల్సింది 6 months వరకు టార్గెట్ ఉంటుంది. ఆ 6 months లోపు మీకు జాబ్ చూపించడమా, లేకపోతే కనుక మీకు రీఫండ్ ఇవ్వడం అయితే ఉంటుంది. అయితే టార్గెట్ మాత్రం 3 months లోపు జాబ్ చూపించడం. సో ఆ టార్గెట్ ఒకవేళ మీకు నచ్చకపోతే, ఈ సాటిస్ఫైడ్ కంపెనీస్ అయితే ఖచ్చితంగా ఇస్తాం, కానీ మీకు సాటిస్ఫైడ్ లేదనుకోండి, ఇంకొక 3 months తీసుకోవడం జరుగుతుంది. ఆ 3 months లోపు కూడా మీకు జాబ్ చూపించకపోతే కంపల్సరీ ఏ లెవెల్ అయినా కానీ మీకు అమౌంట్ అయితే రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ జాబ్ సాలరీస్ ఏ విధంగా ఉంటాయంటే 10,000 నుంచి 50,000 వరకు ఉంటాయి, 500 రూపీస్ సంబంధించింది. నెక్స్ట్ స్కేల్ 3కి సంబంధించి 2,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అది కొంత వాల్యుబుల్ అమౌంట్ కాబట్టి రెఫరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు స్కిల్స్ కానీ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ జాబ్కైనా కొంత స్కిల్స్ అవసరం,
ఏ జాబ్ సంబంధించి ఆ స్కిల్స్ కూడా మీకు ఆన్లైన్ ద్వారా నేర్పించడం జరుగుతుంది. సో వీటికి 3 months లోపు టార్గెట్ జాబ్ ఆపర్చునిటీ అండ్ రీఫండ్ 6 months లోపు ఇవ్వడం జరుగుతుంది. షార్ట్ స్పీడ్ అయినంత వరకు మీకు జాబ్స్ అనేవి చూపించడం జరుగుతుంది. నో లిమిట్. అండ్ 10K నుంచి 50,000 వరకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అవన్నీ చూపించడం జరుగుతుంది. స్కేల్ 4 చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. స్కేల్ 4 అనేది చాలా ఇంపార్టెంట్. స్కేల్ 4 అనేది 5,000 రూపీస్ ఉంటుంది, దానికి పే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి స్ట్రాంగ్ రెఫరెన్స్ అయితే ఉంటుంది. సో కంపల్సరీ ఫస్ట్ టాప్ 10లో ఉండే విధంగా చూడడం జరుగుతుంది. సో 3 months లోపు మీకు టార్గెట్ తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ 3 months లోపు కంప్లీట్ చేయకపోతే కనుక మీకు నెక్స్ట్ 3 months లోపు ఆపర్చునిటీస్ షేర్ చేస్తాము. ఒకవేళ కాకపోతే రీఫండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఓన్గా ఈ కన్సల్టెన్సీ ద్వారా కాకుండా ఓన్గా మీరు జాబ్ తెచ్చుకున్నారనుకోండి, ఆ విధంగా అయినా కానీ మీకు వెంటనే ఈ అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది అన్నిటి మాదిరి. సో హై సాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 25,000 నుంచి 1 lakh వరకు ఉన్నటువంటి కంపెనీస్ మీకు చూపించడం జరుగుతుంది. షార్ట్ స్పీడ్ అయినంత వరకు మీకు ఈ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ రెఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మీకు నచ్చినటువంటి కంపెనీలోనే మీకు నచ్చినటువంటి జాబ్స్ వచ్చినంత వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది. వాటితో పాటు మీకు స్కిల్స్ కూడా వీటికి సంబంధించి నేర్పించడం జరుగుతుంది. మరి నెక్స్ట్ లాస్ట్ అండ్ హైయెస్ట్ అయినటువంటి 8,000 స్కేల్ 5 సంబంధించి 8,000 పే చేయాల్సి ఉంటుంది. దీన్ని మేము ప్రీమియం మెంబర్స్ కూడా తీసుకుంటాం. ఇదే దీనికి సంబంధించి హైయెస్ట్ అనమాట. దీన్ని కూడా మేము టార్గెట్ అనేది ఓన్లీ 1 to 3 months అని ఇచ్చాం, కానీ కేవలం 1 monthలో మీకు జాబ్ చూడడం అయితే జరుగుతుంది. ఒకవేళ 1 monthలో కాకపోతే మీరు మళ్ళీ మాకు 1 monthలో అంటే చాలా తక్కువ టైం కదా, టైం దగ్గరకు వస్తుంది చాలా మంది చేస్తూ ఉంటారు. మేము ఏదో ఒక జాబ్ చూపించడం కన్నా సో బెటర్ జాబ్ మేము కూడా చూపించాలనుకుంటాం కాబట్టి సో 1 to 3 months అని ఎందుకు ఇచ్చామంటే 1 month కాకపోయినా మీకు 3 months లోపు కంపల్సరీ ఒక బెటర్ జాబ్ అయితే చూపించడం జరుగుతుంది. ఒకవేళ ఆ టైంలోపు చూపించకపోయినా ఇంకా ఎక్స్టెండ్ మీరు చేసుకోవచ్చు, లేదంటే 6 months లోపు దీనికి సంబంధించినటువంటి అమౌంట్ రిటర్న్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అగ్రిమెంట్ కూడా ఉంటుంది. సో మీకు స్కిల్స్ కానీ ట్రైనింగ్ కానీ కూడా మీకు జాబ్ సంబంధించి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా మీకు హై సాలరీస్ అయితే ఉంటాయి. 25,000 నుంచి 2 lakhs వరకు హై సాలరీస్ ఉంటాయి, ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ. ఇందులో కూడా మీకు స్కిల్స్ మీకు జాబ్ షార్ట్ స్పీడ్ అయితేనే మీకు కంటెంట్ చేయడం జరుగుతుంది. సో వాటితో పాటు మీకు ఏ కన్సల్టెంట్ చూసినా బయట చూసినా అంటే మీరు గమనించాల్సింది 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పే చేసుకుంటారు, కొంతమంది 2 లక్షలు పే చేసుకుంటారు, చాలా మంది చూసి ఉంటారు, మోసపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో కొంతమంది జాబ్ కన్సల్టెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఒక 25,000 పే చేయండి, ఫస్ట్ మంత్ జాబ్ చూపించిన తర్వాత ఫస్ట్ 2 months సాలరీ మాకు ఇచ్చేసేయండి. సో ఇలాంటివి ఉంటాయి అనమాట. సో ఏదైనా మీతో కనీసం 70,000 నుంచి 1,00,000 రూపాయలు అయితే తీసుకుంటారు. మనం అది కూడా లేకుండా అందులో 10% మాత్రమే మీకు తీసుకోవడం జరుగుతుంది. 1% నుంచి 10% వరకు. సో కొంతమందికి ఫ్రీగా ఇచ్చినటువంటి వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది, కొంతమందికి 500, 2,000, 5,000, 8,000 ఎవరికి సంబంధించినటువంటి మీకు తగినటువంటి రేంజ్లో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఇంకా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇది ఓకే, మీకు వచ్చినటువంటి ఇంకా డౌట్స్ ఏముంటాయంటే జెన్యూన్ ఆర్ ఫేక్స్ సంబంధించి. సో మీకు ఆ క్వశ్చన్ రావడంలో తప్పేం లేదు, ఎందుకంటే చాలా వరకు ఫేక్స్ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి. సో ఒక జెన్యూన్ పాయింట్ వేలో మనం తీసుకొచ్చినాం అనుకోండి, ఒక ప్లాన్ తీసుకొచ్చినాం, లేదంటే ఒక జాబ్ ఆపర్చునిటీ తెచ్చినాం అనుకోండి, అదే జాబ్ ఆపర్చునిటీతో చాలా వరకు ఫేక్స్ వస్తున్నాయి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ రైల్వేలో జాబ్స్ అని మీకు ఒకటి వస్తానే చాలా వరకు సోషల్ మీడియాలో రైల్వేలో జాబ్ సంబంధించి ఇంకొక విధంగా దారి మళ్లించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ మనకు అబ్జర్వ్ చేయాల్సిందే. రైల్వేలో జాబ్స్ వేరే ఫేక్ వచ్చినాయనేసి రైల్వేలో జాబ్స్ ఫేక్ కాకుండా ఏం పోవు. సో జెన్యూన్ వేలో ఉంటాయి. మేము జెన్యూన్ ఫేక్ అనేది దాదాపు 2010 నుంచి చూసాం కాబట్టి సో ఆ ఉద్దేశంతో మీకు ఓన్లీ జెన్యూన్ వేస్ మాత్రమే వేయడం జరుగుతుంది. ఇందులో మాకు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మీకు ఫేక్ వస్తే కనుక అటువంటి పడే బాధ, ఒకవేళ అమౌంట్ లాస్ అయితే 500 రూపీస్ లాస్ అయినా కానీ పడే బాధ మా బంధువులు కావచ్చు, మాకు తెలిసిన మిత్రులు కావచ్చు, వాళ్ళ ద్వారా డైరెక్ట్ చూసాం కాబట్టి మీకు అటువంటి ప్రాబ్లం తెప్పకుండా ఖచ్చితంగా ఒక వే అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో ఒక కరెక్ట్ జెన్యూన్ వేతో చేయడం జరుగుతుంది, మిగతా కన్సల్టెన్సీల మాదిరి కాదనమాట. సరే, మాకు సంబంధించినటువంటి పీవీఆర్ జాబ్ కన్సల్టెన్సీ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా మీకు కాంటాక్ట్ వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన అవసరం అయితే ఉంది, వాట్సాప్ ఓన్లీ. ఇక్కడ ఫస్ట్ మీరు ఈ నెంబరు 83093459 నెంబర్కి మీరు కాల్ చేస్తే కాల్ కలవదు.
ఎందుకు కలవదు? ఫేక్ ఏమో, అందుకోసం కలవదు అని అనుకోకండి. కొంతమంది కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాను నేను. సో అలా అనుకోకండి. ఇంకో విధంగా ఎందుకు అనుకోకూడదు? వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయండి అని నేను క్లియర్గా చెప్తున్నాను. ఫస్ట్ మీరు వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేస్తే దాని తర్వాత మీరు నా నుంచి ఎంతైతే జెన్యున్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నేను మీ నుంచి నేను అదే విధంగా జెన్యున్గా ఎక్స్పెక్ట్ చేయాల్సింది. సో నాకు 10,000 మంది కాల్ చేస్తే ఒక్క రోజులో ఎలా రిసీవ్ చేసుకోగలను? 1000 మంది కాల్స్ రిసీవ్ చేసినా కష్టం. ఒక 10 మంది ఒక్కొక్కరు అర్ధగంట సేపు మాట్లాడితే చాలా కష్టం. కాబట్టి కాల్స్ మాట్లాడడం అనేది చాలా చాలా నా టైం కూడా వృధా అవుతుంది. సో కాబట్టి మెసేజ్ చేశారంటే మీకు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైమరీగా మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక మెసేజ్ వాట్సాప్ ద్వారా ఎలా నమ్మాలి మిమ్మల్ని? ఒకవేళ మా నెంబర్ మీరు బ్లాక్ చేస్తే అప్పుడు ఎలా పరిస్థితి అంటే మీకు ఆ టెక్నిక్స్ తెలియదా? ఒక నెంబర్ బ్లాక్ చేస్తే ఇంకొక నెంబర్ నుంచి మీరు చేయొచ్చు కదా. ఒకవేళ మీరు నేను ఎందుకు ఫస్ట్ ప్రైమరీగా వాట్సాప్ తీసుకుంటానంటే మీరు ఏదైతే ఫ్రీగా మీరు రెజ్యూమ్ చేశారనుకో వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ప్రీమియం ఆర్ పెయిడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో మా దాంతో మెంబర్స్గా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి నా పర్సనల్ కాంటాక్ట్తో మీకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళతో నేను ఒక పర్టికులర్ టైం అనేది కేటాయించుకొని ఈ టైం నుంచి ఈ టైం వరకు కేటాయించుకొని ఆ టైంలో మీకు ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. జెన్యున్ వేలో మీకు సర్వీస్ అందించడం జరుగుతుంది. సో ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్లో మనం పెట్టుకున్నాం కాబట్టి సో దీని వేలో మేము జెన్యున్గానే అయితే ముందుకు పోతున్నాం. జెన్యున్ జాబ్స్ అయితే మీకు ఉన్నాయి, 100% జెన్యున్ జాబ్స్ ఉన్నాయి, 100% మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎవరైతే నాకు ఎప్పుడు జాబ్ వచ్చినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఫ్రీ సర్వీస్ తీసుకోవచ్చు. నాకు కొంత తొందరగానే జాబ్ ఉంది, నేను వేరే సోర్సెస్ పేపర్ ద్వారా వాటి ద్వారా వీటి ద్వారా నేను సరిగ్గా ఎక్కడ జాబ్ ఉంది కరెక్ట్గా జాబ్ ఉంది నేను చూసుకోలేకపోతున్నాను అన్నటువంటి వాళ్ళు ఈ పేడ్ కూడా తీసుకోవచ్చు. మీకు కంప్లీట్గా రీఫండ్ కూడా చేయడం జరుగుతుంది. కంప్లీట్గా ఒకవేళ మీకు జాబ్ చూపించకపోతే రీఫండ్ చేయడం జరుగుతుంది. గమనించవచ్చు, జాబ్ చూపించకపోతే రీఫండ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, కాబట్టి దీన్ని 100% ట్రస్ట్ చేయొచ్చు. సో ఏదైనా కానీ మన ఒక గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు బిజినెస్లు కూడా వాళ్ళు ఒక సేల్స్ మ్యాన్ దగ్గర పోయినా అనుకోండి, ఒక వస్తువు గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తాడు, దాని గురించి కొంత హైప్ చేసి చెప్తాడు. సో ఆ ప్రోడక్ట్లో రియాలిటీ ఉంది, ఆ రియాలిటీ ప్రకారంగా నీకు రియాలిటీ చెప్తే నువ్వు ఏమైనా కొనవు, దాన్ని కొంత హైప్ చేస్తాడు. సో హైప్ చేసి ఇంటికి పోయిన తర్వాత దీని ఛార్జింగ్ ఎంత వస్తుంది అంటే ఉదాహరణకు 8 గంటలకు వచ్చే ఛార్జింగ్ ఒక 2 రోజులకైనా ఉంటుంది అంటాడు. సో ఇంటికి పోయిన తర్వాత నువ్వు చెక్ చేస్తే దాదాపు ఒక రోజు వరకు నీకు 8 అవర్స్ లేదా 12 అవర్స్ వరకు ఉంటుంది. సో అప్పుడు నువ్వు ఏమనుకుంటావు, సో అతను మోసం చేశాడు అనుకుంటావా, లేదంటే ఇది వచ్చిందే ఇంత అనుకుంటావా? సో కాబట్టి దీనికి సంబంధించి పద్దానికి దాంతో ఒక రియాలిటీ ఉంది. 8 to 12 అవర్స్ నీకు మస్ట్ టైం సరిపోతుంది, మళ్ళీ నువ్వు ఛార్జ్ చేసుకోవచ్చు, నీకు అవకాశం ఉంది. సో అన్ని క్వాలిటీగానే ఉన్నాయి, అన్ని జెన్యున్ వేలు ఉన్నాయి. కానీ అతను చెప్పినది నువ్వు 2 days వరకు వస్తుందా అని నువ్వు అడిగినప్పుడు 2 days వరకు అతను ఛార్జింగ్ వస్తుంది అని అన్నప్పుడు సో అతను చెప్తే కానీ నువ్వు కొనవు అనమాట. సో కాబట్టి వేరే దాంతో పోయినప్పుడు అతను 3 days వచ్చిందంటే దానే కొంటావు అనమాట. సో మీరు దానిలో రియాలిటీ కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్ కూడా ఇదే చేస్తాడు యాక్చువల్గా, కానీ రియాలిటీ అయితే ఉంటుంది. సో ట్రస్టెడ్ కూడా ఉండాల్సి ఉంటుంది. మీకు తగిన కన్నా మీరు యాక్చువల్గా వేరే వాళ్ళ దాంట్లో కన్నా వేరే వాళ్ళు దాదాపు ఏం చేస్తారంటే వేరే కన్సల్టెన్సీ వాళ్ళు ఫస్ట్ ఒక 25,000 50,000 ఫీజు పే చేసుకుంటారు. మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 months సాలరీ వాళ్ళకి ఇవ్వాలి. సో దాదాపు మీతో ₹1,00,000 వరకు తీసుకుంటారు. సో లక్షలు 2 లక్షలు పే చేసి మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి మా మిత్రులు అండ్ బంధువులు కూడా ఉన్నారు చాలామంది. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఒక 500 పోయినా కానీ చాలా బాధపడే వాళ్ళు, అలాంటి ఎలా ఉంటుందో బాధపడక మనకు తెలుసు. సో ఆ ఉద్దేశంతోనే మీకు జెన్యున్ వేలో అయితే కనుక కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. ఏమంటే మాకు సర్వీస్ ఇచ్చిన దానికి సమ్ అమౌంట్ అయితే మాకు ఖర్చు అవుతుంది, మేము కూడా మీకోసం టైం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి. సో అంతే తప్పించి వీటికి సంబంధించి అయితే ఏం లేదు. సో కాబట్టి ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, కంపల్సరీ మీకు కాంటాక్ట్ అవుతాం. మిగతా కన్సల్టేషన్తో తీసుకుంటే మేము తీసుకునేది ఓన్లీ 1 to 10% మాత్రమే. సో మీకు దానికి తగినట్టు 10 రెట్లు రెట్టింపు హెల్ప్ అయితే రెఫరెన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ లేకపోతే మీ అమౌంట్ మీకు కంపల్సరీ అగ్రిమెంట్ సహా రిటర్న్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని యూజ్ చేసుకోండి కంపల్సరీ. సో త్వరగా టైం వేస్ట్ చేసుకోకుండా, మీకు టైం వేస్ట్ కాకుండా కొంత టైం అనేది సేవ్ అయ్యి ఒక 1 month టైం సేవ్ అవ్వకుండా 8,000 to 5,000 అనేది 1 monthలో ఈజీగా తెచ్చుకోగలుగుతారు మీరు. 1 monthలో అంటే ఒక 10 days వర్క్ చేసినా కానీ ఆ అమౌంట్ మీకు వర్క్ వస్తుంది. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కు మీరు మెసేజ్ చేయొచ్చు.
థ్యాంక్ యూ.